ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హలో హలో బాబాయ్, ఏమైంది బాబాయ్? ఆ ఇంటికి వెళ్ళారా? ఇందాకే వచ్చావమ్మా. అమ్మా, ఇక్కడ పెద్ద ప్రమాదం జరిగింది. ఎవరికి బాబాయ్? అమ్మోకా? కాదమ్మా, మనోహర్కి. మేడ మీద నుంచి కింద పడిపోయింది. పక్కన అమ్ము కూడా ఉందమ్మా. బాబాయ్, అమ్ముకేం కాలేదు కదా? ఆహా, ఏం కాలేదమ్మా. సమయానికి సార్ రావడం వల్ల మనోహర్కి ప్రాణాపాయం తప్పింది. బుజ్జం ఎక్కడుంది బాబాయ్? తనకెలా ఉంది? బుజ్జమ్మకి ఏం కాలేదమ్మా, తన ఇక్కడే ఉంది. సరే బాబాయ్, బుజ్జమ్మ జాగ్రత్త, నేనుంటాను. సరేనమ్మా. ఏమైందే? జల్దీ చెప్పు. మనోహరి మేడ మీద నుంచి కింద పడబోయిందంట. ఆ టైంలో అమ్మ పక్కనే ఉందంట. నేను చెప్పినా కదా, మనోహరి ఏదో ఒకటి ప్లాన్ చేసే ఉంటదని. కానీ పడబోయింది మనోహరి కదే. కాదే, అమ్ముని పైనుంచి మనోహరి తోసేబోతే తనే పడిపోయి ఉంటది. దేవుడున్నాడే, చూస్తుంటాడు. ఒకవేళ మనోహరి ప్లాన్ సక్సెస్ అయ్యి అమ్మ పడిపోయి ఉంటే? ఊకో, గట్ల జరగదు. గస్సు వంటి చెడ్డోలకి దేవుడు ఎప్పుడు సాయం చేయడు. ఇప్పటికైనా నమ్ముతావా ఇది జాతకం కాదు, మనోహరి కుట్ర అని? కానీ ఇప్పుడు కూడా బుజ్జమ్మ అక్కడ ఉన్నప్పుడే ఇలా జరిగింది కదా. ఊకపోరి, ఏం మాట్లాడుతున్నావు? బుజ్జమ్మ జాతకం వల్ల మనోహరికి కూడా ప్రాణగండం ఉందంటవా ఏంది? అది కాదే. ఏం మాట్లాడా? అయినా నీకు ఈ జాతకం గురించి ఎవరు చెప్పిండ్రే? బద్మాష్ గాని గిట్ట పట్టుకొని 4 బైరి వీకాలే. అయ్యో, అలా అనకే. ఆ జాతకం చెప్పింది పంతులు గారు. పంతులు గాడేమన్నా కాలజ్ఞానం చెప్పిన పోతులేరి వీరబ్రహ్మేంద్ర స్వామి అనుకుంటున్నావా? పోయి పిచ్చి పంతుల మాటలు నమ్ముతావేందా నువ్వు? అలా కాదే. నా విషయంలో ఏం జరిగినా నేను తట్టుకోగలను, కానీ పిల్లల విషయంలో అంటే నేను భరించలేను. నీ ఈ వీక్నెస్ నే ఆ మనోహరి క్యాచ్ చేసుకుంది. మనం అర్జెంట్ గా వెళ్ళి పంతుల్ని గలవాలే. పా ఎందుకే? అరే, ఎందుకు గిందుకంటవేంది? మనం పంతుల్ని కలుస్తున్నాం గంతే. పోదాం. కరుణ, రావునా? Are you okay, Manohari? Are you okay, Manohari? Manohari? ఆంటీ, మీరు కింద పడిపోతారని నేను చాలా భయపడ్డాను. నేను కూడా టెన్షన్ అయ్యాను ఆంటీ. మీరు కింద పడుంటే ఖచ్చితంగా కాళ్ళు విరిగిపోయేవి. కాళ్ళు ఒకటేనా, చేతులు మెడ కూడా ఇరిగేవి. అప్పుడు ఆంటీ వీల్ చైర్కే పరిమితమయ్యేది. ఆంటీ వీల్ చైర్లో పడేదో లేక చచ్చిపోయేదో. ఆపండి. ఏంటా మాటలు? ఆయన నువ్వు పైకెందుకు వెళ్ళావు మనోహరి? అమ్ము బట్టలు ఆరేయడానికి పైకెళ్ళిందని యాదమ్మ చెప్తే హెల్ప్ చేయడానికి వెళ్ళాను. హెల్ప్ చేయటానికి వెళ్ళిన వాళ్ళు పెట్టకూడ దాటి కిందకెందుకు దూకారండి? వయసు అయిపోతుంది కదా, అలాంటి ఫీట్స్ చేయొచ్చా? నేనేమైనా కావాలని దూకానా రాతోడ్? డ్రెస్ కింద పడిపోతే దాన్ని తీయబోయి స్లిప్ అయి పడ్డాను. చూసుకోవాలి కదా మనోహరి, జాగ్రత్తగా ఉండాలి కదా. యాదమ్మా, ఇదంతా నీ వల్లే. ఇక నుంచి పిల్లలకి పని చెప్పకు, ఏదన్నా నువ్వే చేయి. సరే సార్, మళ్ళీ ఇలా జరగదు. పిల్లలు, మనోహరి సేవ్ అయింది కదా,
మీరు టెన్షన్ పడకండి. అంజు, నువ్వు స్కూల్కి వెళ్ళాలి కదా, వెళ్ళి ముందు రెడీ అవ్వు. అలాగే డాడ్. వెళ్ళండి. ఓకే డాడ్. రా. రాథోడ్, సార్. నేను రెడీ అయ్యి వస్తాను. ఓకే సార్. రాజుగారు, సార్. నిన్న మీ మేడం గారు పంపించిన వంటలు సూపర్గా ఉన్నాయండి. అవునండి. వాస్తవంగా చెప్పాలంటే ఏంటి చంపా ఇలా జరిగింది? నేను ముందే చెప్పాను కదా జాగ్రత్తగా ఉండమని. చేపకి ఈత నేర్పుతావా అన్నావు. హ, ఆ టైంలో అమరేంద్ర వచ్చి నా ప్లాన్ ఫెయిల్ అయ్యేలా చేశాడు. లేదంటే ఆ పిల్ల అరుంధతి ముందే అమ్ము కింద పడిపోయి ప్రాణాలు వదిలేది, బాగి పారిపోయి ఉండేది. అమరేంద్ర లేకపోతే ఈ పాటికి నీకు కాలు చెయ్యో విరుగుండేది. పిల్లలు చెప్పినట్టు వీల్ చైర్లోనో బెడ్ మీదో పడుండేదానివి. నీకు సేవలు చేయలేక నేను చచ్చుండేదాన్ని. ఆప్తావా? నా టైం బాగుండి నేను బ్రతికాను కదా. నీ టైం బ్యాడ్ అయ్యి అమ్ము మిస్ అయ్యి నువ్వు పడబోయావు. నా గవ్వలు తప్పు చెప్పవు. ఈ కొత్త సంవత్సరంలో నీకు చెడుకాలం దాపరిస్తుందని నేను ముందే హెచ్చరించాను. నువ్వు వినకుండా ప్లాన్ చేసి చావు తప్పి కన్ను లొట్టపోయినంత పనిచేశావు. అంటే అంటే ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వేం చెయ్యక్కర్లేదు. ఇక నుంచి బాగీనే అన్నీ చేయబోతోంది. అదే ఏం చేయబోతుంది? నిన్ను టెస్ట్ చేయబోతోంది. టెస్టా? అవును, బాగీకి నీ మీద డౌట్ వచ్చింది. అందుకే నిన్న తన ఫ్రెండ్ కరుణని ఇంటికి పంపించింది. ఈరోజు కావాలని ఆ పిల్ల అరుంధతిని పంపించింది. ఆ పిల్ల అరుంధతి ఇక్కడుంటే అమ్ముకి ప్రమాదమని ఆ పంతులతో దొంగతనంగా చెప్పించాం కదా. అది నిజమో కాదో ఇప్పుడు బాగీ తెలుసుకుంటుంది. అంటే నేను దానికి పెట్టిన భయం పోయిందన్నమాట. ఆ భయం పోవడమే కాదు, బాగీ తిరిగి నిన్ను భయపెట్టాలనుకుంటుంది. అయితే నేనేంటో దానికి చూపించాలి. వెంటనే గద్దని రెడీ చేయి. ఎందుకు? చావు భయం చూపించడానికి. గ్రద్దతో అమ్ముపై మళ్ళీ దాడి చేయిస్తావా? ఈసారి అమ్ముపై కాదు, ఆ పిల్ల అరుంధతిపై దాడి జరగాలి. అంత చిన్న పిల్ల మీద చచ్చిపోతుంది మనోహరి. చావని. పెద్ద అరుంధతినే చంపాను. ఈ పిల్లని కూడా చావని. బాగి జీవితాంతం భయపడుతూనే ఉండాలి.